మీకు తెలుసా ఈరోజు ప్రపంచంలో ఒక దేశం ఆ కంట్రీ రెవెన్యూలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ 10% ఆఫ్ దేర్ మెడికల్ టూరిజం బిజినెస్. అంటే ఆ కంట్రీలో వచ్చే హైయెస్ట్ రెవెన్యూస్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ బిజినెస్ వల్ల కంట్రీ రెవెన్యూస్ నడుస్తున్నాయి. మీకు తెలిసే ఉంటుంది ఈ కంట్రీ గురించి. ఇది టర్కీ. లాస్ట్ 5-6 years లో ప్రపంచం మొత్తం నుంచి చాలా మంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే టర్కీ అని ఒక డెస్టినేషన్ గా మారిపోయింది టర్కీ. ఎందుకు టర్కీ మా ఇండియా కంటే బెటరా? వై టర్కీని ప్రిఫర్ చేస్తారు ప్రపంచం ఎక్కువ మంది? ఇండియాలో ఏంటి డిఫరెన్స్? ఇండియా ఎక్కడ అడ్వాంటేజ్ ఇండియాలో? సో ఇది ఆల్రెడీ టాపిక్ మల్టిపుల్ చేసాం, బట్ ఈ మధ్య చాలా ఎంక్వైరీస్ మేము టర్కీ వెళ్దాం అనుకుంటున్నాము. సో ఈ రోజు డీటెయిల్ గా అంటే టర్కీ గురించి, మన గురించి. టర్కీ బేసిక్ గా అది ట్రావెల్ కన్వీనియంట్ ప్లేస్. అది తర్వాత అక్కడ లగ్జరీ యాడ్ చేస్తారు. అండ్ కంట్రీ హాస్పిటాలిటీ, వాళ్ళకి ఇంటర్నేషనల్ క్లయింట్స్ ని హ్యాండిల్ చేయడం, అక్కడ క్లినిక్స్ కానీ అక్కడ కంట్రీలో కానీ చాలా నార్మల్. ఎందుకంటే టూరిజం అది చాలా ఎక్కువ టర్కీలో మొదలు నుంచి కూడా. ఇండియాకి వచ్చేసరికి ఫ్యూ సిటీస్, ఢిల్లీ, ముంబై వదిలేస్తే రెస్ట్ ఆఫ్ ఇండియా మనకు అంత టూరిస్ట్ ఫ్రెండ్లీ కాదు, స్పెషల్ ఇంటర్నేషనల్ పేషెంట్స్ కోసం. వాళ్ళు టర్కీని ప్రిఫర్ చేయాలంటే లాంగ్వేజ్, కల్చరు అవి ఈజీ కాబట్టి దే ప్రిఫర్ దట్ కంట్రీ. అదర్వైజ్ ఇండియాకి వచ్చేసరికి ప్రైస్ కంపేర్ చేస్తే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లో మనము టర్కీ కంటే ఇన్ఫాక్ట్ 20-30% లోవర్ ప్రైస్ ఇన్ ఇండియాలో. బెస్ట్ క్లినిక్స్ కూడా ఇండియాలో టాప్ హైయెస్ట్ చార్జ్ చేసే క్లినిక్స్ కూడా టర్కీతో కంపారిజన్ కానీ ఆర్ కొంచెం ఎక్కువ ఉంటే ఉండొచ్చు. అదర్వైజ్ దే ప్రెటీ మచ్ సేమ్ ప్రైజింగ్. సర్జన్స్ ఎక్స్పర్టైజ్ వచ్చేసరికి మన సర్జన్స్ కి టర్కీ సర్జన్స్ కి డిఫరెన్స్ ఏం లేదు. టెక్నాలజీ ఎగ్జాక్ట్ గా టర్కీలో ఏం చేస్తారో ఇప్పుడు ఇక్కడ అదే చేస్తున్నారు. అంటే డిహెచ్ఐ కానీ, లేదంటే రీజనరేటివ్ యాక్టివా కానీ, లేదంటే ఎక్సోజోమ్స్ వాడటం కానీ, సూపర్ అడ్వాన్స్డ్ FUEs కానీ, సేమ్ టర్కీలో ఏం చేస్తున్నారో అదే వాల్యూమ్ అంతే ప్రిసైజ్ గా ఇండియాలో కూడా చేస్తున్నారు. ఇండియన్స్ కి టర్కీ వెళ్ళి చేయించాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఎక్సెప్ట్ మీరు యూరోప్ లో ఉండి ట్రావెల్ కన్వీనియన్స్ టర్కీ అయితే తప్ప, ఆ టర్కీకి ఏదో టూరిజం మీద వెళ్ళి చేయించుకుంటే తప్ప అబ్సల్యూట్ గా అది వర్త్ కాదు. ఎందుకంటే ఒక్కసారి సర్జరీ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఫాలో అప్ అంటూ ఉండదు. ఫస్ట్ థింగ్. సెకండ్, పోస్ట్ కేర్ అంటే అయిన తర్వాత మీకు జర్నీ ఎట్లా ఉంటుంది, దాంట్లో వచ్చే ఇష్యూస్ కానీ, అది కుడ్ బి PRPs ఉండొచ్చు, లేదా లేజర్ లైట్ ట్రీట్మెంట్స్ ఉండొచ్చు, లేదా మెడిసిన్స్ ఉండొచ్చు. ఎటువంటి దానికి వాళ్ళు రెస్పాన్సిబుల్ కారు. ఇన్ కేస్ గ్రోత్ సరిగ్గా లేకపోయినా, గ్రోత్ లో ప్రాబ్లం వచ్చినా క్లినిక్ కి రెస్పాన్సిబిలిటీస్ లేదు. దాని ఒక్కదాని కోసం మీరు మళ్ళీ 1.5 lakh ఖర్చు పెట్టి మీరు టర్కీ వెళ్ళరు. అందుకనే ఇండియాకో కనుక మీకు ఆప్షన్ ఉన్నప్పుడు, ఇండియా ఈజ్ ఆల్వేస్ కంపేర్డ్ టు టర్కీలో అన్ని రకాలుగా మన దగ్గర సుపీరియర్ వర్క్ ఉంది. ప్రైజెస్ ఆల్మోస్ట్ కాంపిటేటివ్ ప్రైజెస్. టర్కీ ఎంత అక్కడ అంతే ప్రైజెస్. ఇన్ఫాక్ట్ మనం పోస్ట్ కేర్ కానీ తర్వాత మిగతా అన్ని ఫ్యాక్టర్స్ కంపేర్ చేస్తే ఇండియా ఇస్ ఫార్ బెటర్ దెన్ టర్కీ ఫర్ ఇండియన్స్. మీరు యూరోపియన్స్, అమెరికన్స్, వైట్స్ కి ప్రాబబ్లీ టర్కీ కుడ్ బి స్టిల్ బెస్ట్. బట్ మన ఇండియన్స్ కి మాత్రము ఇండియాలో దొరకంది టర్కీలో దొరికేది ఏమీ లేదు. సో మీరు కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కనుక ప్లాన్ చేస్తుంటే ఇండియన్స్ అయితే మీరు టర్కీకి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. అక్కడ ఇంక్లూడ్ చేయని ఏంటంటే వాడు ఒక 3 days హోటల్ స్టే ఇస్తాడు. ఇక్కడ మీకు హోటల్ స్టే అవసరం లేదు. నెంబర్ 1, మీకు వెళ్ళిపోవడానికి వచ్చే ట్రావెల్ ఛార్జెస్ ఎక్స్ట్రా మీకు అది, ప్లస్ ప్రైస్ మీరు అక్కడికి వెళ్ళి అదే ప్రైస్ పే చేస్తారు. లైఫ్ టైం మళ్ళీ మీకు నో వారంటీ. మనకు అన్ని కూడా ఇక్కడ మీకు స్టే అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీకు ఇక్కడ లైఫ్ టైం వారంటీ దొరుకుతుంది. మీకు డాక్టర్ కన్సల్టెంట్ దొరుకుతుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు రివర్స్ చేయగలుగుతాం ఇక్కడ. 3, ప్రైస్ వైజ్ గా వీఆర్ యాజ్ కాంపిటెంట్ యాజ్ టర్కీ. వాళ్ళకంటే తక్కువ ఎక్కువ అని చెప్పను, బట్ ఎగ్జాక్ట్ గా టర్కీ కంటే 10-20% తక్కువ ఉంటుంది తప్ప ఎక్కువ అయితే ఉండదు. మీకు కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా మీరు ఇండియన్స్ అయితే వాళ్ళు ఇండియాని ప్రిఫర్ చేయండి. మన కంట్రీలో స్కిల్ ఉన్నప్పుడు మనం పక్క కంట్రీకి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు. అది వేరే ప్రొసీజర్స్ మన దగ్గర లేని ఐటమ్స్ మన దగ్గర కంటే అడ్వాన్స్ ఉన్నప్పుడు అది కొంతవరకు రెలవెంట్ తప్ప, మనకు మన దగ్గరే బెస్ట్ ఉన్నప్పుడు మనం ఇంకో దగ్గరికి వెళ్ళి జస్ట్ బికాస్ వేరే వాళ్ళు చేయించుకుంటున్నారనే ఒకటే దాంతో మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. 100% వీ హ్యావ్ ద సేమ్ టెక్నాలజీ, సేమ్ థింగ్ ఇన్ మచ్ బెటర్ ప్రైజింగ్.